తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేత విజయశాంతి. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో కొన్నేళ్లుగా జరుగుతున్న వ్యాపారమన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్లో మా నౌకరీలు మాకు కావాలి పేరుతో ఈరోజు బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో విజయశాంతి పాల్గొని మాట్లాడారు. పేపర్ లీకేజీలో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్. క్రిమినల్ పని చేసేది కేసీఆర్ గారు ప్లెజర్, ఇల్లీగల్ గా దందాది చేసేది కేసీఆర్ గారు ట్రెజర్. ఇది కేసీఆర్ గారు నిజ స్వరూపం. చేసేవన్నీ ఫ్రాడ్ పనులు, దాంట్లో మళ్ళీ బేరో, ఆయనకి కావాల్సింది లాభం. ఇవాళ ఈ యొక్క లీకేజ్ విషయంలో వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, కొడుకుకి ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని ఏమంటారంటే, మేము ఏ అభ్యర్థులు రాసి మోసపోయారో వాళ్ళకి పుస్తకాలు ఇస్తాం, ఫీజులు మాఫీ చేస్తాం, భోజనాలు పెడతాం అంటున్నారు. మీకు ఏమైనా దిమాకుందా? 30 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు కేసీఆర్, సిగ్గుందని అడుగుతున్నాను నేను. ఏం ప్రభుత్వం అయ్యా మీది? ఇవాళ లీకేజ్ చేసి 30 లక్షల మంది భవిష్యత్తు మీద దెబ్బ కొట్టారు. గతంలో కూడా గ్లోబల్ విషయంలో పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయ్యారని లీకేజ్ ఇవ్వడం వల్ల 32 మంది విద్యార్థులు చనిపోయారు. పోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకొస్తారా? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారా అని నేను కేటీఆర్ నిన్ను అడుగుతున్నాను. నేను ఇవాళ నాకేం సంబంధం? ఆ రోజు నాకేం సంబంధం ఉన్నావు, ఈ రోజు నాకేం సంబంధం ఉన్నావు? మీకు సంబంధం లేకపోతే ఎందుకు కూర్చున్నారు? దిగిపోండి, దిగిపోండి. మీకు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు. ఇవాళ కేసీఆర్ కొడుకు సెట్కి నుంచి నోటీస్ పంపించారు మా సంజయ్ గారికి. దేనికి? సంజయ్ గారు ఏం తప్పు చేశారు? భారతీయ జనతా పార్టీ ఏం తప్పు చేసింది? చేసింది మీ ప్రభుత్వం తప్పు. ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి అంటే కేసీఆర్ నీ కూతురు నీ కొడుకు ఏం తప్పు చేయలేదు, అందుకే ఒక సిటీ నుంచి పంపించారు లెటర్ అని చెప్పుకుంటున్నాం. ఒక గేమ్, మైండ్ గేమ్ ఆడుతున్నాం కేసీఆర్. కదలండి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీ భవిష్యత్ సమస్య, మీ చదువుల సమస్య, మీ ఉద్యోగాల సమస్య, ఈ సమస్యను మీరు నడుం బిగించి ముందుకు వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, లేదా ఎప్పటికీ పరిష్కారం కాదు. నాకెందుకు లేననుకుంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకోసం పోరాడుతుంది, మీకోసం నడుం బిగించి మాకు, మా విద్యార్థులకి, యువకులకి న్యాయం జరిగే వరకు మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదని మా పార్టీ, మా సంజయ్ గారు చెప్పారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్.